హాయ్ ఫ్రెండ్స్, మీలో చాలామందికి చిన్నప్పుడు మ్యాథ్స్ అంటే ఒక భయం కలగడానికి కారణం ఏంటో మీకు తెలుసా? ఈ ఎక్కాలు రాకపోవడం వలనే. ఎక్కాలు లేకుంటే లెక్కలే లేవు. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ 16 ఇంటూ 24 ఇది చేయాలంటే మల్టిప్లై చేయాలంటే నీకు ముందుగా రావాల్సింది 16 టేబుల్. ఫర్ ఎగ్జాంపుల్ 153 డివైడ్ బై 17. సో దీని ఆన్సర్ డైరెక్ట్గా 9 అని చెప్పాలి అంటే నీకు రావాల్సింది డివిజన్ కాదు, నువ్వు ముందుగా నేర్చుకోవాల్సింది 17. ఫర్ ఎగ్జాంపుల్ 15% ఆఫ్ 23లో 15 ఎంత శాతం అని చేయాలంటే నువ్వు ముందుగా నేర్చుకోవాల్సింది పర్సంటేజ్ కాదు, నేర్చుకోవాల్సింది 15 టేబుల్. సో ఎందుకంటే ఇలా మీకు టేబుల్స్ తెలిస్తే కనుక సో ఎలాంటి క్యాలిక్యులేషన్స్ సరే చాలా ఈజీగా స్పీడ్గా చేయగలుగుతారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు మ్యాథ్స్ అంటే భయం పోతుంది. నేను ఇంతకుముందు చెప్పినట్టు మనకి మ్యాథ్స్ అంటే భయం కలగడానికి కారణం ఇవి తెలియకపోవడం వల్లనే. సో ఎప్పుడైతే మీరు ఇవి తెలుసుకుంటారో సో ఈ క్యాలిక్యులేషన్స్ ఈజీగా చేయగలుగుతారు. ఎప్పుడైతే క్యాలిక్యులేషన్స్ ఈజీగా చేయగలుగుతారో మీకు మ్యాథ్స్ అంటే భయం పోతుంది. ఓకే, సో మై డియర్ ఫ్రెండ్స్, వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ టేబుల్స్ అనేవి. సో నేను ఇప్పుడు మీకు క్లియర్గా అంటే కొన్ని సెకండ్స్లోనే మనము ఒక 20 టేబుల్స్ ఎలా నేర్చుకోవచ్చో మీకు డిస్కస్ చేయబోతున్నాను. సో ఆ ట్రిక్ ద్వారా మీరు ఏంటంటే అది ట్రిక్ నేర్చుకున్న తర్వాత ఇంకా మీరు జీవితంలో ఎప్పటికీ మర్చిపోరు. సో నిద్ర నుంచి లేపడినా మీరు ఇమ్మీడియట్గా చెప్పగలుగుతారు 13 ఎంత అంటే 52 అని. ఓకే, రైట్. సో దీనికి సంబంధించి మనకి ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, 13 ఇక్కడ సింపుల్గా ఇక్కడ ఫస్ట్ డిజిట్ ఏదైతే ఉందో ఈ 1 మర్చిపోండి ఇంకా. ఓకే, రైట్. జస్ట్ సింపుల్గా ఈ రెండు మల్టిప్లై చేయండి. 3 × 2 6. ఇప్పుడు ఈ 2ని యాజ్ ఇట్ ఈజ్ తీసుకోండి ఇక్కడ. సో ఆన్సర్ ఎంత అంటే 26 అంతే. ఓకే, రైట్. ఫర్ ఎగ్జాంపుల్ 12 ఇక ఇవన్నీ కంప్లీట్గా మర్చిపోండి. 2 × 4 8. ఈ 4ని యాజ్ ఇట్ ఈజ్ తీసుకోండి. సో ఆన్సర్ ఎంత అంటే 48 అంతే. ఓకే, రైట్. ఇంకా కొన్ని ఎగ్జాంపుల్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ 13 3 × 4 12 వచ్చింది చూడండి. ఇక్కడ మనకి ఫస్ట్ ఇక్కడ మల్టిప్లై చేస్తే సింగిల్ డిజిట్ వచ్చింది. 3 × 2 6, 2 × 4 8. కానీ ఇక్కడ 3 × 4 12 అంటే 2 డిజిట్స్ వచ్చాయి. సో ఎప్పుడైతే మనకి అలా 2 డిజిట్స్ వస్తాయో 3 × 4 12 అంటే 2 మాత్రమే తీసుకోవాలి. అందులో 12లో ఫస్ట్ డిజిట్ 1 ఏదైతే ఉందో ఆ 1 ఇప్పుడు దీనికి యాడ్ చేయండి అంతే. 1 + 4 ఎంత 5. సో ఆన్సర్ ఎంత అంటే 52. ఓకే, రైట్. ఫర్ ఎగ్జాంపుల్ 16 4 6 × 4 24. ఓకే, 24. ఆ 2ని ఫస్ట్ డిజిట్ 2 అయితే ఉందో ఆ 2ని దేనికి యాడ్ చేయాలి? 4కి యాడ్ చేయండి. 2 + 4 ఎంత 6. సో ఆన్సర్ ఎంత అంటే 64. ఓకే, రైట్. సో చాలా జాగ్రత్తగా వినండి, ఎందుకంటే నేను అంటే ఎలా ప్రాక్టీస్ చేయాలి, మనం ఎలా చేస్తే మనం ఇంకా జీవితాంతం మర్చిపోయి ఉంటామని కూడా మీకు నేను డిస్కస్ చేస్తాను. జస్ట్ ఓన్లీ ఫ్యూ మినిట్స్ మీరు కొంచెం ఫోకస్ చేయండి, ఇంకా జీవితంలో ఎప్పటికీ మీరు మర్చిపోకుండా ఉంటారు. ఓకే, రైట్. ఫర్ ఎగ్జాంపుల్ 17 7 49. ఓకే, 4 దేనికి యాడ్ చేయాలి? ఇప్పుడు ఆ 4 ఈ 7కి యాడ్ చేయాలి. 7 + 4 ఎంత 11. సో ఆన్సర్ ఎంత అంటే 119. ఓకే, రైట్. సో ఇలా మనం అప్ టు 20 టేబుల్స్, జనరల్గా టేబుల్స్ అంటే మనకి అప్ టు 10 11 టేబుల్స్ వరకు మనం అందరికీ ఐడియా ఉంటుంది. సో దానికోసం మనము ట్రిక్స్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు. ప్రాబ్లం అంతా వచ్చేది ఏంటంటే 12 to 19 టేబుల్స్ వరకే. సో ఇలా 12 to 19 టేబుల్స్ వరకు ఏదైనా సరే ఇలా చాలా సింపుల్గా ఈజీగా చేయొచ్చు. సో అయితే మీకు మరి 20 టేబుల్స్ వచ్చాయా అని అడిగితే సో ఇంకా 20 టేబుల్స్ మీకు రాలేదు. ఓకే, మరి రావాలంటే ఏం చేయాలి? జస్ట్ మీకు ఐడియా వచ్చింది ఎలా చెప్పాలి అని. కానీ ఇలా క్లాస్ విన్న తర్వాత మళ్ళీ మీరు అంటే నేను అడిగాను అనుకోండి 73 ఎంత అంటే మీరు ఆన్సర్ చెప్పలేరు. మరి అలా ఆన్సర్ చెప్పాలంటే ఇలా అడగంగానే ఫర్ ఎగ్జాంపుల్ 73 ఎంత అంటే 51 అని చెప్పాలి. అలా అడగంగానే చెప్పాలంటే ఏం చేయాలి? ఓకే, సో దానికి సంబంధించి మీకు క్లియర్గా డిస్కస్ చేస్తాను. సో ఫస్ట్ జాగ్రత్తగా వినండి. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ కాన్సెప్ట్ని కరెక్ట్గా అండర్స్టాండ్ చేసుకోండి. సో ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేశానో ఇది మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో వీలైతే కొన్ని నోట్బుక్లో నోట్ రాసుకోండి, అంటే కొన్ని ప్రాక్టీస్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఓన్ నెంబర్స్ వేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 13 6 ఇలా రాసుకోండి, నిదానంగా చేయండి, పర్లేదు. ఫస్ట్ అది అండర్స్టాండ్ చేసుకోండి. 3 6 18, 1 యాడ్ టు 6. సో ఆన్సర్ ఎంత అంటే 78. ఓకే, జస్ట్ ఇలా మామూలుగా రాసుకోండి. 15 3 5 3 15, 1 దీనికి యాడ్ చేయండి. సో ఆన్సర్ ఎంత అంటే 45. ఇలా కొన్ని ప్రాక్టీస్ చేయండి. తర్వాత ఏం చేయాలి? ఓకే, రైట్. సో ఇది జాగ్రత్తగా వినండి, చాలా జాగ్రత్తగా వినండి. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇంకా పెన్ యూజ్ చేయొద్దు, పేపర్ యూజ్ చేయకుండా మైండ్లోనే ప్రాక్టీస్ చేయాలి. ఓకే, రైట్.
ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మైండ్లో ఎలా ప్రాక్టీస్ చేయాలో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ మనకి 13 4 జా అనుకోండి, 3 4 జా 12, 1 4కి యాడ్ చేయండి. సో ఆన్సర్ ఎంత అంటే 52. 17 3 జా 7 3 జా 21, 2 యాడ్ టు 3, సో ఆన్సర్ ఎంత అంటే మనకి 51. ఫర్ ఎగ్జాంపుల్ 13 7 జా, ఓకే, 13 7 జా 3 7 జా 21, 2 7కి యాడ్ చేయండి, ఆన్సర్ ఎంత అంటే 91. సో అలా ఎంత ఈజీ చూడండి, ఎంత సింపుల్గా చెప్పగలుగుతున్నామో. కాకపోతే కొంచెం మీరు ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. అలా స్టార్టింగ్లో నిదానంగా చేయండి, పర్లేదు, టేక్ యువర్ ఓన్ టైం. తర్వాత కొంచెం స్పీడ్ ఇంప్రూవ్ చేయండి, ఓకే, కొంచెం స్పీడ్. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, 12 4 జా అనగానే జస్ట్ సింపుల్గా 2 4 జా 8 4 యాడ్ చేయండి, సో ఆన్సర్ 48 అంతే. సో 15 6 జా 5 6 జా 30, 3 6కి యాడ్ చేయండి, 90 ఆన్సర్. 13 7 జా 3 7 జా 21, 2 7కి యాడ్ చేయండి, సో ఆన్సర్ 91. సో 19 3 జా 9 3 జా 9 27, 2 3కి యాడ్ చేయండి, సో ఆన్సర్ ఎంత అంటే 57. ఇలా ఈజీగా అంటే కొంచెం స్పీడ్ మెయింటైన్ చేస్తూ ప్రాక్టీస్ చేయండి, ఇంకా మీరు జీవితంలో ఎప్పటికీ మర్చిపోరు. ఓకే, రైట్. నిద్ర నుంచి లేపడినా ఇమీడియట్లీ చెప్పాలి 14 6 జా అనగానే ఇమీడియట్లీ చెప్పాలి 84 అని. ఓకే, జస్ట్ సింపుల్గా 14 6 జా అంటే ఏం చేశాము, 4 6 జా 24, 2 6కి యాడ్ చేశాను, సో ఆన్సర్ 84. ఓకేనా, రైట్. సో ఇలా మనకి 20 టేబుల్స్ వరకు ఇంకా మీరు ఎప్పటికైనా నిద్ర నుంచి లేపడినా చెప్పేలాగా కొంచెం ప్రాక్టీస్ చేయండి, సో ఈజీగా మీరు చెప్పగలుగుతారు. ఓకే, రైట్. అయితే కాంపిటేటివ్ ఎగ్జామ్లో మనము నేర్చుకోవాల్సింది అప్ టు 20 టేబుల్స్ కాదు, 100 టేబుల్స్ నేర్చుకోవాలి. అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మనం క్యాలిక్యులేషన్స్ ఫాస్ట్గా చేయాలంటే మీకు రావాల్సింది 20 టేబుల్సే కాదు, 100 టేబుల్స్ నేర్చుకోవాలి. సో దానికి కూడా ఒక సింపుల్ ట్రిక్ మీకు డిస్కస్ చేస్తాను. ఒకసారి కామెంట్లో మీరు చెప్పండి, ఎవరికైతే 100 టేబుల్స్ కావాలో, సార్ వీ వాంట్ 100 టేబుల్స్ అని నాకు కామెంట్లో చెప్పండి. సో మీరు చాలామంది నాకు 100 టేబుల్స్ కావాలని అడిగితే మీకు సపరేట్గా ఒక సింపుల్ ట్రిక్ మీకు డిస్కస్ చేస్తాను. ఓకేనా, రైట్. అలాగే ఈ క్లాస్ నచ్చితేనే, నచ్చకపోతే పర్లేదు, నచ్చితేనే ఒకసారి ఒక లైక్ చేయండి, అలాగే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, సో ఎందుకంటే మీకు ఇంకా చాలా ట్రిక్స్ నేను డిస్కస్ చేస్తుంటాను, మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ వస్తాయి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే. సో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా, రైట్.